హాయ్ అండి. పాతకాలంలో చేసుకునే అసలు సిసలైన పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా కమ్మగా ఉంటుందండి. ఇప్పుడైతే పచ్చి పులుసుకి తాలింపు వేయడము రకరకాలుగా చేస్తున్నారు కానీ, ఒకప్పుడు పచ్చి పులుసు అంటే ఇలానే ఉండేదండి. మా ఇంట్లో చేసేవాళ్ళు కాబట్టి నాకు తెలుసు. ఒక 10 ఎండుమిరపకాయలు, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడినంత ఉప్పు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ అండి. పల్లెటూర్లలో అంటే మనకి పొయ్యి ఉండేది, బొగ్గుల్లో కాల్చుకునే వాళ్ళమే. ఇప్పుడైతే మనకి పొయ్యి లేదు కాబట్టి ఇలాంటి స్టాండ్ పెట్టుకొని మిరపకాయలు కాల్చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసి వెల్లుల్లిపాయలు కూడా వక్కలు ముక్కలుగా దంచుకున్నాను. చింతపండు కూడా నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, ఎండుమిరపకాయలు అలాగే వెల్లుల్లిపాయలు వేసేసి చేత్తోనే బాగా నలిపేసుకోవాలండి. నలపడం అంటే నవ్వుతారేమో, పల్లెటూరు భాషలో నలపడమనే అంటారండి. ఇలా నలిపేసుకొని చివరగా ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి బాగా నలుపుకోవాలి. నలిపేసి వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకున్నా చాలా కమ్మగా ఉంటుందండి. చల్లనంలో కూడా చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే మా అమ్మమ్మ, తాతయ్య, మా అమ్మ వాళ్ళు కూడా ఎక్కువగా చేసుకునేవాళ్ళండి. మాకైతే చాలా ఇష్టము. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్